ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే పంచదశలహర్యాం ప్రవిశామః. ప్రథమతః భజగోవిందశ్లోకం అధ్యయనం కృత్వా అనంతరం తత్ర ప్రవిశామః. అంగం గళితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం. ఎంత అద్భుతమైన శబ్దాలంకారాలు! ప్రథమ పాదంలో ముండం, ద్వితీయ పాదంలో తుండం, తృతీయ పాదంలో దండం, చతుర్థ పాదంలో పిండం. ఇంకెవరికైనా సాధ్యమవుతుందా? అంగం గళితం పలితం ముండం, అంగం గళితం పలితం ముండం, దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం. 67 దాటే, 77 దాటే, 80వ దశకంలో ప్రవేశిస్తున్నాడు. అలవాట్లు మారలేదు, మనసులో భావాలు మారలేదు, శరీరం మారింది. అంగం గళితం, ఉడికిపోతోంది శరీరం. ఫలితం ముండం, జుట్టు పండిపోయింది, కొంత జుట్టు పూర్తిగా పోయింది. దశన విహీనం, దంతాలు పోయాయి. జాతం తుండం, మొత్తం ఆధారం ఒకటి ఏర్పడింది. అప్పుడు ఏం చేస్తున్నాడు వాడు? వృద్ధుడు. వృద్ధో యాతి గృహీత్వా దండం. మూడో కాలు వచ్చింది. 2 కాళ్ళు సహకరించట్లేదు, వణికిపోతున్నాయి. మూడో కాలు పట్టుకున్నాడు దండం. వృద్ధ దండం గృహీత్వా యాతి. ఎక్కడికి వెళ్ళాలన్నా అది కావాల్సిందే. తదపి న ముంచతి ఆశాపిండం. అప్పటికీ ఆశ వాడిని విడిచిపెట్టట్లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి. ఇది శరీరం శిథిలమైపోయింది, జుట్టు పండిపోయింది, నోట్లో పళ్ళుడిపోయాయి, నాలుక ఉడికిపోతుంది, కర్రబట్టు నడుస్తున్నాడు. అయినా కోరికలు మాత్రం విడిచిపెట్టడం లేదు. వయస్సు మనసుకు కాదు, శరీరానికి కదా. ఇది శంకర భగవత్పాదుల వారి శిష్యుడు హస్తామలకుడు చెప్పిన శ్లోకం. అంగం గళితం అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండం. 15వ లహరి. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారస్వయమపి చ దీనావనపరః. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే. పాతి శివతే, శివ సంబోధన. కటాక్ష వ్యాపారస్వయమపి చ దీనావనపరః. హే శివ, స్వామి, విరించి బ్రహ్మదేవుడు దీర్ఘాయు, దీర్ఘమైన ఆయుర్దం గలవాడు, చాలా కాలం మానవ జీవన ప్రమాణానికి ఎన్నో రెట్లు అధికం.
ఆ బ్రహ్మ దీర్ఘాయుర్భవతు, దీర్ఘాయుర్దాయం పొందాలి, దీర్ఘాయుష్మంతుడు అవుగాక. తత్పరశిరశ్చతుష్కం, తత్పరశిర చతుష్కం. 5 తలలున్నాయి, ఒకటి పోయింది, 4 మిగిలాయి. అది ఏమైంది? ఒకటి దక్షాధ్వర ధ్వంసంలో తుంచేశారు తలకాయని. ఆ యాగానికి రాకూడదు. దక్షుడు శివుడిని ఆహ్వానించలేదు, ఆహ్వానించ కూడా యజ్ఞం చేస్తున్నాడు, శివుడిని అవమానించాలని చేస్తున్నాడు. వచ్చాడు బ్రహ్మ, తత్ఫలితంగా ఎగిరిపోయింది 5వ తల. సంరక్ష్యం, ఆ 4 తలలైనా రక్షించు స్వామి, ఒక తల ఎలాగో ఎగిరిపోయింది. సహా, అతడు బ్రహ్మ భూమి యందు, అంటే మాలాంటి వాళ్ళ నుదుటి భాగంలో దైన్యం లిఖితవాన్, దీనత్వాన్ని రాశాడు స్వామి. అతః విచారః కోవా, శంకా కోవా, ఇంకెందుకు సందేహం? ఏమాత్రం సందేహం లేదు. స్వయమపి చ దీనావనపరః, స్వయమపి చ దీనావనపరః, తనంతట తానే దీనిలో రక్షించడానికి ఆసక్తి కలవాడయ్యాడు. ఎందుకో తెలిసిన? తే కటాక్ష వ్యాపారః విశద కృపయా మాం పాతి, మీ కృపా కటాక్షం నాపై ఉంది అని బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు. అందుకని మీ అనుగ్రహం పొందడం కోసం నన్ను రక్షించడానికి బ్రహ్మ సిద్ధంగా ఉన్నాడు. అంటే మీ యొక్క కృపా కటాక్ష ప్రసారమే నన్ను రక్షిస్తోంది. బ్రహ్మదేవుడు లిఖించిన నుదుటి రాతను కూడా అధిగమింపజేసి, ఎంత విశేషమో చూడండి. నుదుటి గీతను చెరిపే శక్తి ఎవరికి ఉంది? రాసిన వాడికి కూడా లేదు, కానీ పరమశివుడికి ఉంది. అది అక్కడ విశేషం. హే పరమేశ్వర, బ్రహ్మ చిరాయువు ఇవ్వాలి. కారణం ఏంటి తెలుసిన స్వామి? నువ్వు ఒక తల తుంచేసావు, మిగిలిన 4 తలను రక్షించుకుంటున్నాడు. ఆయన రక్షించు. కారణం ఏంటంటే ఆయనే కదా మా నుదుట లిఖితం రాసేది. లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశక్యతే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి. ఎవరూ దాన్ని చెరపలేరు, రాసినవాడు చెరపలేడు, కానీ మార్చగల శక్తి నీకు మాత్రమే ఉంది స్వామి. అందువల్ల నేను బాధపట్టలేదు. కారణం ఏంటంటున్నా, నీ క్రీగంటి ప్రసారం నాపై ఉన్నంత వరకు, నీ కటాక్షం నాపై ఉన్నంత వరకు ఈ లలాట లిఖిత రేఖ నన్నేమీ చెయ్యదు. బ్రహ్మదేవుడిని రాయమనండి, ఆయన దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, రాస్తుండాలి. కానీ మేము భయపడం, నీ అనుగ్రహం ఉంది కనుక. ఎంత అద్భుతమైన భావం. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వరः ద్వ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.